క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని వాక్యాంశానికి మనము 2 వచనాలు తీసుకొని ధ్యానం చేద్దాం. 2 వచనాలు. మొదటి వచనం బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుకుందామా? ఇది మొదటి వచనం, చదవండి. అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను భోజన పదార్థాలు చూసుకొనుడు అని చెప్పెను. ఇది మొదటిది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులకి పలికినటువంటి మాట, 3 రోజులు నిర్జన ప్రదేశములో దేవుని వాక్యమును బోధించారు. వినండి జాగ్రత్తగా. 3 రోజులు దేవుని వాక్యమును బోధించిన తరువాత శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు. ఏమంటారంటే, 3 రోజుల నుంచి వీళ్ళేమి తినలేదు, వీరేమి తాగలేదు. వినండి జాగ్రత్తగా. ఒక నిర్జన ప్రదేశంలో దేవుడు, అపోస్తులు, విశ్వాసులు దేవుడు చెప్పిన మాటలు వింటున్నారు. 3 రోజులు వాళ్ళకి ఆకలి అనిపించలేదు, 3 రోజులు వారికి దప్పిక అనిపించలేదు, 3 రోజులు వాళ్ళకి అలసట కూడా అనిపించలేదు. ఈ లోపున శిష్యులు వచ్చారు. ప్రభువా, 3 రోజులు అవుతుంది, వాళ్ళు ఎక్కడ కుప్పకూలి పడిపోతారో వాళ్ళని ఇంటికి పంపించండి అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మంచి మాట అన్నారు. మీరే వీరికి కావలసిన భోజన పదార్థాలు పెట్టండి లేదా ఏర్పాటు చేయండి అన్నారు. ఇక్కడ కొంచెం మనం లోతుగా ఆలోచన చేద్దాం. 3 రోజుల పాటు వీళ్ళ ఆత్మని నేను పోషించా. 3 రోజుల పాటు రొట్టె లేదు, నీరు లేదు, ఎండని పీల, వానని పీల. ఈ 3 రోజుల పాటు నా మాట విన్నారు, వీళ్ళు బ్రతికారు. ఒక మనిషి బ్రతకాలంటే కావలసింది 3 పూటల భోజనం కాదు. ఒక ఆత్మ బ్రతకాలంటే దేవుని వాక్యం కావాలి. ఆ 3 రోజులు వాళ్ళు ఆకలి అనిపిలా, వాళ్ళకి దప్పిక అనిపించలేదు. యేసు ప్రభు వారు ఎడారిలో 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నప్పుడు ఆయనకి ఆకలి అనిపిలా. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సమయాన్ని సజీవుడైన దేవునితో ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకు ఆకలి ఉండదండి, మనకు దప్పిక ఉండదండి. మోషేను తీసుకోండి, 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సమయాన్ని గడిపాడు. ఎలా గడిపాడు? నిద్ర లేదు, ఆహారము లేదు, నీళ్లు లేదు. ఒక మనిషి బ్రతకడానికి కావలసింది మందులు కాదు, ఒక మనిషి బ్రతకడానికి కావలసింది తిండి కాదు, ఒక మనిషి బ్రతకడానికి కావలసింది 3 పూటల ఆహారం కాదు. ఒక మనిషి బ్రతకటానికి కావలసింది దేవుని మైకులో చెప్పండి మరి, అది దేవుని వాక్యం. 3 రోజులు 3 గంటలకే కడుపు రగిలిపోతూ ఉంటుంది. 1 గంట ఎక్కువ చెబితేనే ఈయన ఎక్కువసేపు చెబుతున్నాడు, మాకు షుగర్ ఉంది, మాకు బీపీ ఉంది, మాకు థైరాయిడ్ ఉందని తిడతా ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఆ రోగాలు లేవనుకోండి. కానీ వాక్యం చూడండి, 3 రోజులు వాళ్ళు ఏమీ తినలేదట. వాక్యం పలుకుతుంది 3 రోజులు తినకుండా ఎలా బ్రతికారు అంటే, మానవుడు కేవలం మానవుడు కేవలం ఏ మానవుడు? క్రీస్తుతో ఏకమైన మానవుడు. ఏ క్రీస్తు? పునరుత్థానుడైన క్రీస్తు. ఏ క్రీస్తు? జీవము కలిగిన క్రీస్తు. సో మానవుడు కేవలము, మానవుడు అనే దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి ఆత్మ, రెండవది శరీరం.
ఒక ఆత్మ బ్రతకాలంటే తిండి అవసరము లేదు. ఒక ఆత్మ బ్రతకాలంటే 3 పూటల తినాల్సిన అవసరం లేదు. ఒక ఆత్మ బ్రతకాలంటే దేవుని వాక్యమును తింటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారు? దేవుని వాక్యాన్ని పాలతో పోల్చారు. దావీదు గారు దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? తేనెతో పోల్చారు. యెషయా ప్రవక్త దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? మంచుతో పోల్చాడు. అంటే తేనె కంటే మధురమైనది దేవుని వాక్యం, మంచు కంటే తెల్లనైనది చల్లనైనది దేవుని వాక్యం, పాల కంటే శుద్ధమైనది స్వచ్ఛమైనది దేవుని వాక్యం. నీ ఆత్మ బ్రతికి ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, ఆనాడు యేసయ్య 3 రోజుల పాటు ప్రజలని ఆత్మలను వాక్యముతో బ్రతికించినట్టుగా మన ఆత్మ కూడా బ్రతికి ఉండాలంటే దేవుని వాక్యము వినకూడదు, తినాలి. వింటాం అందరూ చేస్తారు. విన్నవాళ్ళు అంటున్నారు యేసయ్య ఫారిన్ దేవుడు అంటున్నారు. విన్నవాళ్ళు అంటున్నారు యేసయ్య ప్రవక్తే గాని దేవుడు కాదు అంటున్నారు. విన్నవాళ్ళు అంటున్నారు యేసయ్య మరియమ్మ కుమారుడే, యోసేపు కుమారుడే అంటున్నాడు. తిన్నవారు అంటాడు యేసయ్య దేవుడు అని. గట్టి చప్పల కూడా దేవుని స్తుతిద్దాం. విన్నదానికి తిన్నదానికి తేడాది. వినుట వలన ఏం కలుగుద్ది? విశ్వాసం. ఇది బాగానే వింటాం. తినుట వలన ఏమవుతుంది? వంట పట్టుద్ది. తినుట వలన ఏం పట్టుద్ది? ఒంటికి పట్టినప్పుడు అది నరనరాలలో జీర్ణించుకుపోయినప్పుడు అప్పుడు దేవుడు ఒక ప్రవక్త అనరు, దేవుడు ఇతర దేశాల దేవుడు అనరు, లేదా మరియమ్మ కుమారుడు, యోసేపు కుమారుడు, వడ్రంగి కుమారుడు, నజరేతు నివాసి వ్యక్తి కాదా అనరు. వాళ్ళంటారు ఆనాడు పేతురు అన్నట్టుగా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అంటారు. వంట పడితే ఆయన దేవుడు అంటారు, వంట పట్టకుండా చెవులకు పట్టిస్తే ఆయన ప్రవక్త అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైన వాళ్ళు చప్పన కొట్టండి. కాబట్టి నా ప్రశ్న, నీ ఆత్మ బ్రతికి ఉందా చచ్చిపోయిందా? చూశారా? డౌట్గా ఉన్నారు అందరూ. ఎలా ఉన్నారు? డౌట్. నీ ఆత్మ బ్రతికుందో లేదో నీకే తెలియటం లేదు. మీ ఆత్మ బ్రతికుందో లేదో తెలియాలంటే ఉదాహరణ చెబుతా వినండి. ఎండిపోయిన భూమి దేనికోసం ఎదురు చూస్తుంది? అమ్మా, వర్షం కోసం ఎదురు చూస్తుంది. నీరు ఎప్పుడు వస్తుందా, నీరుని ఎప్పుడు తాగుదామా, ఈ భూమి నుండి పచ్చని మొక్కలని ఎలా మొలికింపజేద్దామా అని చూస్తుంది. అలాగే నీవు దేవుని వాక్యం కోసం ఆరాటపడుతుంటే ఎప్పుడు వాక్యము చదువుదామా, ఎప్పుడు వాక్యము విందామా, నా ఆత్మ ఆకలి ఎప్పుడు తీర్చుకుందామా అన్నట్టున్నారు. ఈ రోజున గుడికి వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే టయానికి వస్తారు, టయానికి పోతారు, టయానికి తింటారు, టయానికి పడుకుంటారు, టయానికి లెగుస్తారు. కానీ నిజంగా దేవుడు మనలో ఉంటే, దేవుడు మనలో ఉంటే, మనలో జీవం ఉంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, మనలో యేసు ప్రభు ఉంటే మన దప్పికంతా ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుడి కోసమే. మన ఆత్మను బ్రతికించుకోవటం కోసం, మన ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా ఉండటం చేయటం కోసం వాక్యము చదవాలి, వాక్యాన్ని తినాలి. అందుకే యెహెజ్కేలు ఏమంటాడు? ఒక గ్రంథపు చుట్టను నేను చూశాను, దానిని నేను తిన్నాను అంటాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు? రొట్టెతో పోల్చాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే చాలా జాగ్రత్తగా వినండి. 3 రోజులు ఆ ప్రజలు 5,000 మంది పురుషులు మనకు కనపడుతున్నారు. పురుషులు ప్రార్థనకు వచ్చేది తక్కువ, ప్రార్థనకు వచ్చేది స్త్రీలు 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటారు? మరి వాళ్ళందరూ 3 రోజుల పాటు తిండి లేదు, నీరు కూడా లేదు. మరి ఎలా బ్రతికారు అంటే దేవుని వాక్యముతో బ్రతికారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
మంగళవారం అనగానే పునీత పాదువాపూరి అంతోని వారు. అయితే పాదువాపూరి అంతోని వారి దేహం అంతా నశించింది, కానీ ఒక్కటే నశించల. ఏంటది? నాలుక. ఎందుకు ఆ నాలుక నశించలేదంటే, ఆ నాలుకతోటి అనేక మంది ఆత్మల ఆకలి తీర్చాడు ఆయన, అనేక ఆత్మలను బ్రతికించాడు ఆయన. కాబట్టి ఈ రోజున మనం చచ్చిపోతే 24 గంటలకు అందరూ ముక్కు మూసుకుంటారు. 100 కోట్ల ఆస్తి ఉన్న ఓ సహోదరి చనిపోయారు. 100 కోట్ల ఆస్తి ఉన్న ఒక సహోదరి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఏడ్చింది ఎవరో తెలుసా? అన్నం పెట్టిన ఆయమ్మ, తాళం వేసిన వాచ్మెన్. కొడుకులు ఏడవల, కూతుర్లు ఏడవల, కోడళ్ళు కూడా ఏడవల. సరే, అయిపోయింది. హాస్పిటల్లో చనిపోయింది, ఇంటికి తీసుకొచ్చారు. వస్త్రాలు కూడా మార్చల, స్నానం కూడా చేయించల, ఎలా ఉందో అలాగే పెట్టేశారు. 12 గంటలకి ఆ మనిషి దగ్గరికి రావాలంటే అందరూ ఏం మూసుకున్నారు? ముక్కు మూసుకున్నారు. ఎందుకు నేను ఈ మాటలను చెబుతున్నానంటే, మనం చనిపోతే 12 గంటలకే మన దేహం ఏం కొట్టిద్ది? దుర్వాసన కొట్టిద్ది. మీరు చూసారో లేదో, పోయిన డిసెంబర్కి, మొన్న డిసెంబర్ కాకుండా అంతకుముందు డిసెంబర్కి ఫ్రాన్సిస్ ఎవరి వారిని ఎంతమంది చూస్తుంటారు? ఫ్రాన్సిస్ ఎవరి వారు గోవా రాష్ట్రంలో ఎంతమంది చూస్తుంటారు? ఆ దేహం దగ్గరికి వెళ్ళినప్పుడు ముక్కు మూసుకొని వెళ్ళారా? వెళ్ళలే. పరిశుద్ధుని దేహాలు ఎప్పటికీ కుళ్ళిపోవో, పరిశుద్ధుని దేహాలు ఎప్పటికీ నాశనము కావో. నీ హృదయము దేవునికి ఆలయం అయినప్పుడు అది ఎప్పుడూ కూడా మట్టిలో కలిసిపోదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి మొదటి భాగంలోనే మనం ఉన్నాం. 3 రోజుల పాటు, ఎన్ని రోజులు? 3 రోజుల పాటు యేసయ్య ఏం చెప్పారట? వాక్యమే చెప్పారు. 35వ వచనం చదవండి అమ్మా. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఎన్నో విషయాలు చెప్పారు. అంటే దేవుని వాక్యాన్ని బోధించారు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఆ తర్వాత వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది. చాలు. 37. అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన పదార్థాలని చేయుడు అని చెప్పాను. ఇక్కడ విషయం వినండి చాలా జాగ్రత్తగా. ఈ 3 రోజులు వీళ్ళ ఆత్మలను నేను పోషించా. ఈనాటి నుండి వీళ్ళ ఆత్మల బాధ్యత ఎవరిది? శిష్యులది. నేను మరలా చెబుతున్నా, ఇక్కడ భౌతికమైన ఆహారం గురించి ఆలోచించొద్దు. 3 రోజుల పాటు చల్లా చదరైనటువంటి వారిని, కాపరి లేని గొర్రెల ఉన్న జనసమూహాన్ని చూసి నా కడుపు రగులు కొనిపోయి వాళ్ళ గురించి నేను ఆలోచించా. మంచిదే. వాళ్ళకు దేవుని వాక్యం బోధించా. మంచిదే. ఆరిపోతున్న దీపాలను వెలిగించా. చచ్చిపోతున్న ఆత్మను మరలా తిరిగి బ్రతికించా. నిర్జీవంగా ఉన్న వాటిని జీవంతో నింపా. 3 రోజులు నేను చేయాల్సిన పని నేను ఈనాటి నుండి మీరే ఆత్మలకు భోజనం పెట్టండి. దాని అర్థం అది. హల్లెలూయా. అయితే ఇది 12 మంది అపోస్తులకి అనుకోగాకండి, ఇది మీకు కూడా. వినండి జాగ్రత్తగా. ఆదివారం చక్కగా భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ దేవుడి సన్నిధికి వస్తారా? రైట్, వెరీ గుడ్. పండగలకు వస్తారు. అప్పుడు యాజకుడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, పెడతారు ఆత్మీయ ఆహారం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరేం చేయాలా? మీరే మీ కుటుంబ సభ్యులకి దేవుని వాక్యాన్ని చెప్పాలి. నీ ఇల్లు మరొక దేవాలయము కావాలి, నీ ఇల్లు మరొక మందిరము కావాలి,
నీ ఇల్లు మరి యొక్క స్తుతి యాగ బలి కావాలి. నీ ఇల్లే ఒక దేవుని ఆలయము కావాలి. గుర్తుపెట్టుకోండి, మీరే వారికి కావలసిన భోజన పదార్థాలను ఏర్పాటు చెయ్యండి. అంటే గుళ్ళో విన్న వాక్యం లేదా చదివిన వాక్యం, వంట పట్టిన వాక్యం నీ భర్తకు చెప్పాలా, నీ భార్యకి చెప్పాలా, నీ బిడ్డలకి చెప్పాలా, నీ తల్లికి చెప్పాలి, నీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి, నీ ఇంటి ముందోళ్ళకి చెప్పాలి, నీ ఇంటి ప్రక్కన వాళ్ళకి చెప్పాలి, నీ ఇంటి వెనకోళ్ళకి చెప్పండి. ఈడకొచ్చి ఈడిని ఈడే మర్చిపోయి బయటికి వెళ్ళి తగువ ఆడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తల కార్యాలకు వెళ్దాం రండి. 2వ అధ్యాయానికి వెళ్దాం రండి. ఒకసారి నిద్రపోయినందుకు గట్టి చెప్పకూడదాం. నిద్రపోయే వాళ్ళని కొట్టమన్నా, లేచారులే నిద్రపోయే వాళ్ళే. కానీ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము తీసారా? 46వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలండి. 46. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇండ్లలో, వినండి జాగ్రత్తగా, తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచుచు. ఏం విరిచారట? రొట్టె. వారి ఇళ్లలో అందరూ కలిసి రొట్టెలు విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ ప్రీతి పాత్రులైరి. ఒకసారి గట్టి చప్పలు కొడదామా? ఫస్ట్ది కొంచెం నిదానంగా నేను చదువుతా, వినండి. ఫస్ట్ది, ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకున్నారు. ఫస్ట్ ఎక్కడ కలిశారు? దేవాలయంలో కలిశారు. దేవాలయంలో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారని చెప్పండి, ఫాదర్ గారు మాట్లాడారని చెప్పగాకండి. దేవుడే మాట్లాడేది. సో దేవుడు మనతో మాట్లాడారు. అక్కడ కూడా తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? రొట్టెని, ఇక్కడ రొట్టెని విరవటం అంటే బ్రెడ్ పంచుకోవటం కాదు, అంతోని వారిది. రొట్టెని విరవటం అంటే విన్న వాక్యాన్ని నీ భర్తతో చెప్పాలి. విన్న వాక్యాన్ని నీ కొడుకుతో, నీ మనవడితో, నీ మనవరాలతో నువ్వు చెప్పాలి. గుళ్ళో ఉన్న దేవుణ్ణి ఇంట్లోకి తీసుకెళ్ళాలా? గుళ్ళో పంచిపెట్టబడిన వాక్యాన్ని నువ్వు ఇంటిలో పంచిపెట్టాలా? అప్పుడే నీ ఇంటికి రక్షణ. హల్లెలూయా. చూడండి ఎంత బాగుందాడా. మీరే మీ కుటుంబ సభ్యులకి భోజనం పెట్టండి. నేను మిమ్మల్ని దేవాలయంలో పోషించా, దేవుడు చెప్పారు. దేవాలయంలో పోషించబడిన మీరు నీ భర్తకు భోజనం పెట్టండి. భర్తకు భోజనం అంటే బిర్యానీ కాదండోయ్, లేకపోతే జొమాటోలోనో టొమాటోలోనో మిరపకాయలో ఆర్డర్ చేయటం కాదు. అర్థమైందా? విన్నదాని. అందుకే చక్కగా ఉంచండి. మరలా చదవమ్మది 46వ వచనమే. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు. ఎక్కడ కలుసుకున్నారు? దేవాలయములో. తర్వాత చూడండి, తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచుచు. విరిచారట. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా. ఇక్కడ రొట్టెను విరవటం అంటే యేసయ్య తనను తాను విరుచుకొని మన ఆత్మలకి ఆహారం అయ్యారు. నిన్ను నీవు విరవబడాలా? నిన్ను నీవు విరుచుకుంటేనే నీ భర్తకు ఒక ఆహారం నువ్వు అందించగలుగుతావు. విరవటం అంటే చెబుతున్నా వినండి, వదిలిపెట్టటం. విరవటం అంటే ఏంటిది? యాకోబు ఏమయ్యాడు? ఇజ్రాయేల్ అయ్యాడు. యాకోబు ఎవడు? మోసగాడు. ఇజ్రాయేల్ ఎవరు? ఆశీర్వదింప. అవునా?
జకరియా ఎవరు? ధనవ్యామోహితుడు. రక్షించబడ్డ తర్వాత నీవును అబ్రహాము కుమారుడివే. తేడా, విరవబడక ముందు మోసగాడు, విరవబడ్డ తర్వాత ఆశీర్వదింపబడినవాడు. విరవబడక ముందు జకరియా, విరవబడిన తర్వాత అబ్రహాము కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. విరవబడక ముందు సౌలు, విరవబడ్డ తర్వాత పౌలు. మరి నువ్వు విరవబడ్డావా, విరవబడలేదా? విరవబడితే యాకోబు 12 మంది కొడుకులకు ఆశీర్వాదం అయినట్టుగా నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదం అగుదువుగాక. ఆమెనన్న చెప్పండి అమ్మా. మీకు ఒక విషయం చెప్పనా, మీకు కొంచెం బాధ అయినా చెబుతావేనండి. ప్రొటెస్టెంట్ చర్చిల్లో జనం యాక్టివ్గా ఉంటారు. మన చర్చిలోకి వచ్చేసరికి ఉన్నారా లేరా? ఆత్మ ఉజ్జీవంగా ఉంటే శరీరం కూడా, ఆత్మ బ్రతికి ఉంటే శరీరం కూడా బ్రతికే ఉంటుంది. ఇక మన శరీరం బ్రతుకుని ఇంకా ఏదో అలవాటు ప్రకారం వచ్చాం, ఆ దివసపు సాధమిస్తే తింటాం పోతాం అన్నట్టుగా ఉండారాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరే మీ కుటుంబం, ఆనాడు వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఏమిరిచారు? యేసయ్య చెప్పిన మాట విన్నారు, ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటిలో వారికి భోజనము పెడుతున్నారు. ఏ భోజనము? భౌతికమైన భోజనము కాదండి, ఆత్మీయమైనటువంటి ఆహారం అండి. ఆత్మీయమైన ఆహారం అందించడం కోసం ఏం విరిచారు? రొట్టెను విరిచారు. ఇక్కడ రొట్టె అనగా ఎవరు? ప్రభువైన యేసయ్య. మీకు ఒక విషయం తెలుసా? మనము కూడా బాప్తిస్మము ద్వారా ఆయన దేహంలో భాగం. ఎవరి దేహంలో భాగం? యేసయ్య దేహంలో భాగం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 27వ వచనం చదవండి, అర్థమవుతుంది అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12:27. కావున మీరందరూ అంటే ఎవరు ఇక్కడ? అందరు కాదు, అర్థం మళ్ళీ అందరికి ఒకటి ఉంది. 13వ వచనం చదవండి. క్రీస్తు శరీరము. మీరందరంటే ఎవరు? ఆడ అర్థం కావాలి కదా. 13వ వచనం చదవండి అంటున్నా. అందుకే అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి జ్ఞానస్నానము పొందితిమి. జ్ఞానస్నానము పొందిన వారందరూ క్రీస్తు పునరుత్థాన దేహంలో భాగం. మరి ఆనాడు ఆయన మనను బ్రతికించడం కోసం తన దేహాన్ని విరిచారు. ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘాన్ని బ్రతికించడం కోసం వాళ్ళను వాళ్ళు విరుచుకున్నారు. ఈ రోజున నీ కుటుంబాన్ని బ్రతికించుకోవటం కోసం నిన్ను నీవు విరుచుకోవాలి. విరిచిన వారు ఎలా ఉంటాడు? యాకోబు ఇశ్రాయేలు లాగా ఉంటాడు. జకరియా అబ్రహాము కుమారుడు లాగా ఉంటాడు. సౌలు పౌలు లాగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఉన్నాడు, మీరే వీరికి భోజనము పెట్టండి. ఇప్పటి వరకు నేను బ్రతికించా, ఇప్పటి వరకు నేను పోషించా, వీరి ఆత్మలను వెలిగించా, వీరి ఆత్మకి జీవం నేను పోసా, వీళ్ళతో నేనున్నా, వాళ్ళు నాతో ఉన్నారు. ఇక నా బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నా. మీరు ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళకి భోజనము పెట్టండి. దాని అర్థం అది. ఆదిమ సంఘం ఒకటి ఏమి ఇచ్చారు? చదవండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చదవాలి, 47వ వచనం. సంతోషము రొట్టెను విరుచుచు సంతోషము వినయగల హృదయముతో భుజించుచు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. మీరు వాక్యం విన్నారు కదా, ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఇంటికి వెళ్ళి ఈ రోజున ఫాదర్ గారు చెప్పింది భర్తతో చెప్పాలనుకుంటారు, భార్యతో చెప్పాలనుకుంటారు, బిడ్డలతో చెప్పాలనుకుంటారు. మీరేమో చెప్పాలనుకుంటారు, వాళ్ళే వినాలనుకోరు. ఓకేనా? చెప్పాలనుకోవటం దైవ స్వభావం, వినకూడదు అనుకోవటం సాతానుగాడి స్వభావం. వాడు ఎప్పుడు వినకూడదు అనుకుంటాడు, కానీ మనం చెబుతూనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. తినగా తినగావేమో తీయగా ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. చిన్నప్పుడు ఎప్పుడో నేర్పిన పద్యం అది. చెప్పగా 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 ఏదో ఓ రోజు నీ భర్త మారతాడు. మౌనికమ్మ 14 సంవత్సరాల పాటు అగస్టీన్ గారి కొరకు ప్రార్థన చేసిందండి. ఇటలీ దేశంలో ఉన్నటువంటి రోమా రాజ్యానికి మొట్టమొదటి క్రిస్టియన్ రాజు ఎవరంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి. వాళ్ళ అమ్మగారి వల్ల తన కొడుకు మారాడండి. వాళ్ళ అమ్మగారి పేరు హెలెనమ్మ. హెలెనమ్మ గారి వల్ల కాన్స్టాంటైన్ చక్రవర్తి హృదయ పరివర్తన చెందాడండి. జకరియా వలన జకరియా కుటుంబం రక్షించబడిందండి. ఈ రోజున యేసయ్య అన్నాడు, మీరే వీరికి భోజనము పెట్టండి అంటే నీ వలన నీ కుటుంబం రక్షించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టండి. రైట్. వ్యర్థమైన వాళ్ళు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరే వీరికి ఏం పెట్టాలట? అయితే పెట్టేవాళ్ళు ఎలా పెట్టాలా, తీసుకునేవాళ్ళు ఎలా తీసుకోవాలా, ఇది చాలా ముఖ్యం. వాళ్ళు ఆ రోజుల్లో సంతోషంగా వినయముతోటి, అక్కడదే ఉంది చదవమ్మా 47వ వచనం. సంతోషము వినయము గల హృదయముతో భుజించుచు దేవుని ఎలాగా? సంతోషం వినయం. ఆల్రెడీ ఆవిలిస్తున్నారు, ఇంటికి పోవటమే. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక గుణం ఉంది, అంత చెడ్డ గుణం నాకు ఉండకూడదు. ప్రతి గొర్రెని గమనిస్తూనే ఉంటా. ప్రతి గొర్రె ఎవరు నిద్రపోతున్నారా, ఎవరు బైబిల్ చూస్తున్నారా, ఎవరు చేతులు పైకి లేపటం లేదా, ఎవరు చేతులు ఇదన్నీ గమనిస్తూనే ఉంటా. ఎందుకు? ప్రసాద్ ఫాదర్ ఈ ఒక్కరోజు ఈ మందని జాగ్రత్తగా చూసుకొని నాకు అప్పగిచ్చాడు. ఈ మందలో ఒక్క గొర్రె తప్పిపోవటం నాకు ఇష్టం. ప్రతి గొర్రె రక్షించబడునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వాళ్ళు సంతోషంగా తిన్నారు. యేసు ప్రభు వారు కూడా ఇదే చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6:6. నేడు నేను మీకు ఉపదేశించిన మీకు ఉపదేశము చేసిన ఈ ఆజ్ఞలని ఏనాడును విస్మరించకండి. వీనిని మీ పిల్లలకి ఎవరికి బోధించాలట? ఏమని? పక్కంటోళ్ళు IAS అయ్యారు, నువ్వు IPS కావాలని చెప్పాలా? పక్కంటోళ్ళు లండన్ వెళ్ళారు, నువ్వు UK వెళ్ళాలని చెప్పాలా? చదివితే చదివావు కానీ ఆదివారం గుడికి రాకుండా పడుకో అని చెప్పండి. మీరు విన్నటువంటి వాటిని మీ పిల్లలకి బోధించండి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, పని చేస్తూ ఉన్నా, విశ్రాంతి తీసుకొనిచున్నా మీ పిల్లలకి అదే ఉందా అంటే దాని అర్థం ఏంటి? మీరు వీటిని వీళ్ళకి బోధించండి అంటే చెప్పాలా, విన్నదానిని మనము చెప్పాలా అని వాక్యం పలుకుతుంది. అయితే మీరు చెప్పాలి అన్నా, వాళ్ళు వినాలి అన్నా, లేదా మీరు పెట్టాలి అన్నా, వాళ్ళు తినాలి అన్నా సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభు ఏం చేశారో చూద్దాం రండి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము తీసారా? 38వ వచనం. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో పోయి చూడుడు అని అడుగగా వారు విచారించిన పిమ్మట 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పాను. అంతటా యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్లపై పంక్తులు దూరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 50 పంక్తులు తీరి, ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. ఎందుకు కొట్టమన్నా? మొట్టమొదటి యేసయ్య వడ్డించాడు, తర్వాత మీరు పెట్టండి అన్నారు. కానీ మీరు పెట్టాలి అన్నా, వాళ్ళు తినాలన్నా పెట్టేవాడు సిద్ధపడాలా, తినేవాడు కూడా యేసయ్య చెప్పింది అదే. పంక్తులుగా కూర్చోండి, 100 మందిగా కూర్చోండి, 50 మందిగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు వాళ్ళకి వడ్డించండి.
కుటుంబం అంతా కలిసి కూర్చోండి. అవును, ఆదివారం మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని తింటాం. ఓ పక్క టీవీ సినిమా వస్తూ ఉంటుంది, ముందు అన్నీ ఉంటాయి టేబుల్ మీద, తింటూ ఉంటాం. అది దేనికి దేనికి? దేవుడు ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందక, మనం ఏమి తినాలా ఏమి తాగాలా అన్నదొద్దు మనకి. మీరే వీళ్ళకి పెట్టండి అన్న యేసయ్య ఏమన్నాడంటే, మీరు పెట్టాలన్నా వాళ్ళు తినాలన్నా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అదో ప్రశ్న. ఈరోజు ఉదయాన్నే 5:30 గంటలు లేచాను, స్నానం చేశాను, అమ్మగారి కాడికి వెళ్ళి పూజ చేసి వచ్చాను. మరలా 9 గంటల నుంచి బైబిల్ తీసి 12 గంటల వరకు కూర్చున్నా. 9 గంటల నుంచి 10 గంటల 18 నిమిషాలు, అంటే 1:18 నిమిషాల పాటు మోకరించి ప్రార్థన చేసుకున్నా. ఎవరి కోసమో తెలుసా? మీకోసమే. ఎందుకో తెలుసా? నేను సిద్ధపడి, యేసు ప్రభు రాకముందు ఇజ్రాయేలు ప్రజలు సిద్ధపడ్డారు. వారిని సిద్ధము చేసింది బప్తిస్మా యోహాను గారు. పెండ్లి కుమారుడు రాకముందు బుద్ధి కలిగిన కన్యలు సిద్ధముగా ఉన్నారు. ఆ పెళ్లి విందును స్వీకరించడం కోసం పెళ్లి కుమారుడు సిద్ధపడి రావాలి, పెళ్లి కుమార్తె కూడా సిద్ధపడి రావాలి. సిద్ధపడితేనే దేవుడు మాట్లాడతాడు, సిద్ధపడితేనే వాక్యము వెదజల్లబడుతుంది. సిద్ధపడిన హృదయము సారవంతమైన నేల కాదు, హృదయం అని అంటే ఎప్పుడు నేలైనా మట్టి ఆలోచనలే. నేల 6 అడుగుల నేల కోసం ఎంత కొట్టుకుంటామో. సిద్ధపడినటువంటి హృదయం సారవంతమైన హృదయం. ఆనాడు యేసయ్య రాకడ కోసం జనము ఇజ్రాయేలు సిద్ధపడ్డారు. ఆనాడు పెళ్లి కుమారుడు రాక కొరకు బుద్ధి కలిగిన 5గురు సిద్ధపడ్డారు. ఆనాడు పెళ్లి కుమారుడు రాక కొరకు చాలా మంది సిద్ధపడ్డారు. ఈ రోజున నువ్వు నేను సిద్ధపడాలా? నేను పెట్టాలన్న సిద్ధపడి రావాలా? మీరు తినాలన్న సిద్ధపడి రావాలి. ఇక్కడ పెట్టేది వాక్యం, తినేది వాక్యం. బ్రతికించాల్సింది ఆత్మ, రక్షించబడాల్సింది మనందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఏమన్నారు? వీళ్ళని 100 మంది 100 మందిగా, 50 మంది 50 మందిగా కూర్చుండబెట్టండి. తర్వాత ఏమన్నారు? మీరే వీరికి వడ్డించండి అన్నారు. బిడ్డలారా వినండి జాగ్రత్తగా. ఈ మాట నేను ఎందుకు పలుకుతున్నా? ప్రతిరోజు సాయంత్రం 8 గంటల తర్వాత మీ సీరియల్లన్నీ అయిపోయిన తర్వాత, నువ్వు అయిపోయిన తర్వాత అంటే చూడమని కాదు, చూడకుండా ఉంటే మాత్రం చాలా మంచిది. అర్థమైందా? సరే, అయిపోయిన తర్వాత అందరు కలిసి కూర్చోవాలి. ఎప్పుడు? ఆదివారం రెస్టారెంట్కి వెళ్ళినట్టు, ఆదివారం ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఓ పక్క గిన్నె ఓ పక్క టీవీ అన్నట్టుగా ఇలా కాదు. కనీసం ప్రతిరోజు కుటుంబం అంతా కలిసి కూర్చొని, 1 ప్రార్థన, 2వది స్తుతి, 3వది వాక్యం వినాలి. అప్పుడు ఆ ఇల్లు ఒక మందిరం అవుతుంది. ఆ ఇల్లే ఆ స్తుతి యాగ బలిపీఠం అవుతుంది. ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, గుళ్ళోకి కలిసి అందరూ వస్తారండి, కానీ నీ ఇంట్లో కూడా కలిసి కూర్చొని ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఆ భోజనం పెట్టే వ్యక్తివి నువ్వు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆఫీసు నుండి వచ్చేటప్పుడే సిద్ధపడండి. ఈరోజు నా భర్త, నా భార్య, నా పిల్లలందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. కొద్దిసేపు బైబిలు చదవాలి, కొద్దిసేపు జపమాలు చెప్పుకోవాలి, ఆ తర్వాత భోజనం చేయాలి, ఆ తర్వాత చక్కగా పడుకోవాలి. రోజట భర్త సాయంత్రం 8 గంటలకు రావాల్సిన భర్త 8:30కు వచ్చాడట. రాగానే గ్రీజర్ ఆన్ చేసావా అంటే, ఏమండి నేను లెగవలేనండి, చేసుకోండి అందట. గ్రీజర్ ఆన్ చేయమంట. అన్నం కుక్కర్ మీద పెట్టావా అంటే, ఏమండి
ఒక గ్లాసుడు బియ్యం 2 గ్లాసులు నీళ్లు పోసి కొద్ది కుక్కర్లో పెట్టుకోండి అన్నారు. కూర ఏమన్నా వండావా అంటే జొమాటోలో ఆర్డర్ చేశానండి వచ్చిద్దండి అన్నాడు. సరే చక్కగా అయిపోయింది. ఇవన్నీ నేను చేస్తా నువ్వేం చేస్తావంటే సీరియల్ ఎవరు చూస్తారండి అంది ఆవిడ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇలాంటి లోక వ్యసనాలు ఫోన్లో చూసుకోవటం, ఈ రోజున ఎవరి ఫోన్ వాళ్ళదే, ఈ రోజున ఎవరి ఫోన్ వాళ్ళదే. భర్త ఫోన్ భర్తది, భార్య ఫోన్ భార్యది, బిడ్డల ఫోన్ బిడ్డది, అత్త ఫోన్ అత్తది, మావ ఫోన్ మావది. చివరికి గేదెలు కాసేవాడు మనవడు ఫోన్ చేసి మనవడా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం రీఛార్జ్ చేయరా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మొగల రేకులు సీరియల్ రావట్లేదు రా అన్నాడు వాడు. అదే ఫోన్లో దేవుని వాక్యం కూడా ఉండి పోలాన్ని వినొచ్చు. ఎందుకు నేను ఈ మాటలన్నీ చెబుతున్నానంటే కలిసి ఏకంగా ప్రభు ఒక బాధ్యత అప్పగిచ్చారు. నీరే నీ భర్తను పోషించాలి, నీరే నీ భార్యను పోషించాలి. దేంతో? దేవుని వాక్యముతో. అందుకే 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఏమన్నారు? మీరు విన్నవాణిని మీ పిల్లలకు బోధించండి. ఇంట్లో ఉండగా, బయట ఉండగా, విశ్రాంతి తీసుకొని ఉండగా, ప్రయాణం చేస్తూ ఉండగా మీ పిల్లలకు దేవుని మాటలు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఇప్పుడు ఫాదర్ గారండి, ఈనాటి నుండి నేను నా ఇంట్లో అలా చెప్పాలి అనుకుంటున్న వాళ్ళు చేతులు పైకి లేపండి. మీకు సీక్రెట్ చెప్తా. అందుకే వెరీ గుడ్. సగం లేపారు, సగమే చెప్తారా? కొంతమంది లేపలేదులే. దేవుడు మిమ్ము దీవించునుగాక. లేపిన వాళ్ళు కాదు, ఎవరిని? ఎందుకని? వారు కూడా లేపునట్లు దీవించుదురుగాక. దించండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. యేసయ్య బోధించాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తున్నాను, ఎవరికి చెప్పకాకండి, మళ్ళీ అది దొంగిలిస్తారు. చూద్దామా? రైట్, రండమ్మా. 41వ వచనం. ఆయన మార్కు శుభవార్త 6:41. ఆయన 5 రొట్టెలను 5 రొట్టెలు 2 చేపలు అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనాలు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డించుడు అని శిష్యులకి అందించెను. హల్లెలూయా హల్లెలూయా. వడ్డించబోయే ముందు ఏం జరిగింది? మీలో చాలా మంది అంటారు, బైబిల్ నాకు పూర్తిగా తెలియదయ్యా, బైబిల్ చరిత్ర నాకు తెలియదయ్యా, బైబిల్లో లోతైన అర్థాలు నాకు అని అనగాకండి. ఊరుకోండి. నేను అంటే ఎందుకు నేను అంటున్నానంటే అపోస్తుల కార్యాలు 4:12 ఏముందో చూడండి. అపోస్తుల కార్యాలు 4:12 ఏముంది? ఎంతసేపా పల్లెటూరు వాళ్ళు అలా చెప్పగానే అలా చెప్తారు. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. ఏలయనా ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. చదువు రాని ఈ సాధారణ 13వ వచనం. నేను 12 చెప్పాను, క్షమించండి. 13వ వచనం. చదువు రాని ఈ సాధారణమైన మనుషులకు పేతురు యోహానులు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడిరి. వినండి జాగ్రత్తగా. యోహాను గారు, పేతురు గారు ఎవరు? చదువు రాని వారు. మోషే ధర్మశాస్త్రము తెలిసిన వారా తెలియని వాళ్ళ? చెప్పండి. తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? తెలియదు వాళ్ళకి. మరి మోషే ధర్మశాస్త్రము తెలియని వాళ్ళు ధైర్యంగా చెబుతున్నారు. ఎప్పుడు చెప్పారు? పరిశుద్ధాత్మను పొందుకోకముందు, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. గట్టిగా డౌట్ కాదు, పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత. అంటే నీ ఇంట్లో దేవుని వాక్యాన్ని పంచి పెట్టాలంటే డాక్టరేట్ చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే చాలు. హల్లెలూయా. ఎవరుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ
పేతురు గారు చేపలు పట్టేవారు, యోహాను గారు చేపలు పట్టేవాళ్ళు. ఈ చేపలు పట్టేవాళ్ళు వేద పండితులకి అనగా ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి, పెద్దలకి, యాజకులకి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి తెలివిగా సమాధానం చెబుతున్నారు. ఎవరిచ్చారు ఈ జ్ఞానం? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. అయితే నేను ఎందుకు చెబుతున్నా, ఫాదర్ గారండి నాకు బైబిల్ కొద్దిగా తెలుసండి, 5 ముక్కలే తెలుసండి, లేదా 2 ముక్కలే తెలుసు అన్నారు అనుకో, వచ్చిన వాక్యాన్ని యేసయ్య ఏం చేశాడు? పైకి లేపట్టుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని దేవునికి ఏం చెప్పాడు? కృతజ్ఞతలు చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా ఈ 5 రొట్టెలను బట్టి నీకు స్తోత్రం, ఈ 2 చేపలను బట్టి నీకు స్తోత్రం అనగానే 5 రొట్టెలు 2 చేపలు ఏమయ్యాయి? అధికముగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా నీకు తెలిసింది కొద్దిగా కావచ్చు, నీ దగ్గర ఉంది బైబిల్ జ్ఞానం కొంచెమే కావచ్చు, కొద్దిగా కావచ్చు. దేవా నువ్వు నాకు ఇచ్చిన కొద్దిగా జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పేసి నీవు గనక ప్రార్థన చేస్తే ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడినంతగా దైవ జ్ఞానము కూడా దేవుడు నీకు అంత గొప్పగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. మీ ముందు నిలబడ్డటువంటి గంటెల మరీదాస్ ఫాదర్ గారు ఒకప్పుడు దేవుని వాక్యం చెప్పాలంటే నేను ధూపం వేస్తా, నేను పాట పాడతా, నేను ఇక్కడికి వచ్చి చెప్పను, నాకు భయం, నా కాళ్ళు గడగడ వణుకుతున్నాయి అన్నవాడిని నేను. అలాగని మా క్లాసులో నేను క్లవర్ కూడా కాదు, అంత గొప్పోను కూడా నేను కాదు, ఏదో 2nd క్లాసులో పాస్ అవ్వకుంటే వచ్చా. మీరు నమ్మరు, ఈరోజు నా ఒరిస్సా కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణలో దేవుడు తన వాక్యమును విరిచి 10 మందికి పెట్టడానికి వాడుకుంటున్నాడంటే అది ఆయన ఇచ్చిన జ్ఞానం. అది అయితే ఆ జ్ఞానం ఇవ్వాలంటే మొదటి సంఘం ఏం చేసింది? దేవునికి స్తుతులు చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? సంతోషంగా ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఏం చేసింది? రొట్టెని విరిచింది. ఆ తర్వాత ఏం చేసింది? వినయముతో ఉన్నారు. నీవు వినయముతో ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని స్తుతించినప్పుడు ఈ దగ్గర ఉన్న దేవజ్ఞానం కొద్దిగా అధికముగా ఆశీర్వదింపబడుతుంది. అప్పుడు అధికముగా ఆశీర్వదింపబడిన దానిని పంచిపెడితే ఎలా ఉంటుందో తెలుసా? సంతృప్తిగా తింటారట. హల్లెలూయా. ఎలా తింటారు? ఎలా తింటారు? మీకు ఒక విషయం చెప్తా వినండి. ఆదిమ సంఘానికి వెళ్దాం, వెళ్ళండి. ఆదిమ సంఘం ఎక్కడ? అపోస్తల కార్యాలయ ఆది సంఘం 2వ అధ్యాయం 41 చూడండి. 2:41 ఎవరు తీస్తారమ్మా తొందరగా? అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును, అమ్మ ఒక్క నిమిషం, 47 తల్లి, 47 సంతోషము వినయగల హృదయముతో భుజించుచు ఉందా అక్కడ పదము? సంతోషము ఏ హృదయము? వినయము గల, వినండి జాగ్రత్తగా, వినయము కలిగిన హృదయము నీలో ఉంటే దేవుడు తన పరమ రహస్యాలు నీకు తెలియజేస్తాడు. అర్థమైందా? దేవుడేమన్నాడు? పెట్టమన్నాడు. పెట్టాలంటే మన దగ్గర ఉండాలా. మన దగ్గర ఉండాలంటే ఆయన ముందు వినయంగా మనము ఉండాలా. వినయముతో ఉంటే దేవుడే తన పరమ రహస్యాలు మనకి తెలియజేస్తాడు. బైబిల్లో ఎక్కడైనా ఉందంటారా? ఉంది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. పాపం బైబిల్ లేకుండా సరదాగా సినిమాకి సీరియల్ చూడటానికి వచ్చినట్టు ఉండాలి. ఫోన్లో అయిన బైబిల్ ఉంటుందిగా. 11:25 మత్తయి 11:25 ఒక్కడి చదవండి. ఆ సమయమున
ఆ సమయమున యేసు ఇట్లా నేను పరలోకమునకు, వినండి జాగ్రత్తగా, పరలోకమునకును భూలోకమునకును అధిపతివైన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు, చూడండి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకి బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అర్థమైందా? దేవుడట పరలోక రాజ్య పరమ రహస్యాలు విఘ్నులకు వివేకవంతులకు మరుగుపరిచాడట, పసిబిడ్డలకి బయలుపరిచారు. ఇక్కడ విఘ్నులు వివేకవంతులు ఎవరు, పసిబిడ్డలు ఎవరు? విఘ్నులు వివేకవంతులు ఎవరు అంటే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, వేద పండితులు. పసిబిడ్డలు ఎవరు? యేసయ్యతో పాటు వచ్చిన 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఉన్న గుణం ఏంటి? సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మంటే వినయము వారిలో ఉంది. ధర్మశాస్త్ర బోధకులు, పరిశీలి, పెద్దలలో వినయము ఏమన్నారు తెలుసా? మేము ఎప్పటి నుంచో వచ్చావు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు. ఎవరినంది? యేసయ్యని. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతడు మరియమ్మ కుమారుడు కాదా? ఇతని సోదరులు మన మధ్య ఉన్నవాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం చూస్తే గొప్పది, వయసు చూస్తే చిన్నది. ఈయనకంటే ముందు పుట్టారు ఎవరోళ్ళు? ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు. జ్ఞానం ఉంది కానీ వినయము లేదు, జ్ఞానము లేదు కానీ వినయం ఉంది 12 మంది అపోస్తుల దగ్గర. అందుకే ఇక్కడ నీ కుటుంబానికి సంతృప్తిగా దేవుని వాక్యం నువ్వు పెట్టాలంటే మహాజ్ఞానం అవసరం, వినయం ఉంటే హల్లెలూయా హల్లెలూయా ఏముండాలా? వినయం ఉండాలి. అందుకే యేసయ్య ఉన్నాడు, తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకి బయలుపరిచితివి. ఆ తర్వాత చదవండి. అవును తండ్రి ఇది నీ అభీష్టము. ఎవరి ఇష్టమట? ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వడును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నాను? మనం ఎక్కడున్నాం? యేసయ్య అన్నాడు, మీరే వీరికి వడ్డించండి అన్నారు. వడ్డించాలంటే మొదటిది ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. రెండవది వడ్డించాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానం కావాలంటే గొప్ప చదువులు చదవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి లోబడి ఉంటే చాలు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధ గ్రంథములో ఉన్న రహస్యాలన్నీ బయలుపరుస్తారు. ఎవరికి? వినయము కలిగిన వారికి. హల్లెలూయా హల్లెలూయా. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. వినయము కలిగిన వారికి ఎలా ఆశీర్వదింపబడతాడనే చెబుతా వినండి. పసిబాలుడు పేతురు గారు, యోహాను గారు వెళ్ళి ఇటీ అన్నారు. వినయంతో ఏం చేశాడు? ఇచ్చేశాడు. దేవుడు వాటిని తీసుకొని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, అభివృద్ధి. నీవు వినయము కలిగి దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తే దేవునిదే ఆశీర్వదిస్తాడు. వినయము లేకుండా నాకు తెలుసు, నువ్వు చెప్పేదంతా నాకు తెలుసు, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, నేను వినేది నేను వింటా అని అంటావా? ఇక నీ బ్రతుకు నీదే. అంటే ఇలాంటి మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి మీకు. దేవుని వాక్యం ఎలాంటిది? సోపేసి కడిగినట్టు కాదు, కత్తేసి పొడిచినట్టు ఉంటుంది అన్నమాట. అర్థమైందా? దేవుడేమన్నాడు? పౌలు గారు ఏమన్నారు? దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిదని పౌలు గారు అన్నారా లేదా? దేవుని వాక్యం ఎలాంటిదంట? రాతి లాంటిదంట. నా వాక్యమును ఆలకించి పాటించేవాడు దాని మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని రాయి లాంటిది. అంటే రాయి ఎంత బలంగా ఉంటుందో దేవుని వాక్యం అంత గట్టిగా ఉంటుంది. కత్తి ఎంత పదునుగా ఉంటుందో దేవుని వాక్యం అంతే పదునుగా. మంచిని చెడును రెండింటిని వేరు చేస్తుంది. ఆదివారం వాక్యం వినే నువ్వు, మంగళవారం వాక్యం వినే నువ్వు, వాక్యం వింటున్నావు, వేరు చేయబడుతున్నావా? దేంట్లో నుంచి? లోకము నుండి నువ్వు వేరు చేయబడుతున్నావా? గుళ్ళో దేవుడితో ఉండి గుడి బయటికి వెళ్ళి సాతానుతో చేతులు కలిపితే నువ్వు దేవుని బిడ్డవి
కావు. గుళ్ళో భక్తిగా ప్రార్థన చేసి ఇంటికెళ్ళి అసభ్యంగా అవమానంగా నువ్వు మాట్లాడితే నువ్వు దేవుని బిడ్డవి కావు. గుళ్ళో భక్తి వినయముతో నువ్వు కూర్చొని ఇంటికి వెళ్ళి గర్వముతో అసూయతో నువ్వు ఉంటే నువ్వు దేవుని బిడ్డవి కావు. ఇలా గర్వముతో అసూయతో స్వార్థముతో నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని పరమ రహస్యాలు దేవుడు ఎప్పుడు నీకు చెయ్యడు. ఈ బైబిల్లో ఉన్నది చదువుతావు, ఆ బైబిల్లో ఉన్నది చదువుతావు, ఆ బైబిల్లో ఉన్న దేవుని మనసు నీకు ఎన్నడూ అర్థము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వాడు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. 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 పెట్టాలి అంటే సిద్ధపాటు కావాలి. పెట్టాలి అంటే వినయము కలిగి ప్రార్థన చెయ్యగా పరమరహస్యాలు చేస్తాడు. పెట్టాలి అంటే వినండి జాగ్రత్తగా, పెట్టాలి అంటే అర్పించాల. ఏం చేయాలి? ఏందండి ఎట్లా అంటున్నారని బైబిల్ నేనేమి చెప్పటలే, బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామా. మత్తయి 26:26. వారు భుజించుచు ఉండగా యేసు రొట్టెను అందుకొని తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రాలను చెల్లించి వేసేసాడట, వారికి ఇచ్చి దీనిలోనిది మీరు తాగండి, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నా. వినండి జాగ్రత్తగా, కొంచెం మనం లోతుగా ఆలోచన చేస్తున్నాము. రొట్టెను తీసుకున్నాడు, దేవుడికి స్తుతులు చెప్పాడు, దేవుడికి అర్పించారు. రొట్టె ఏంగా మార్చబడింది? మైకులో చెప్పండి. ఏంగా మార్చబడింది? శరీరము. ఈ రోజున ఒక చాప్టర్ బైబిల్లో నువ్వు చదివావు. నీ భర్తకు చెప్పాలనో, నీ భార్యకి చెప్పాలనో, నీ బిడ్డలకు చెప్పాలనో, ఎవరికో చెప్పాలని నువ్వు బైబిల్ చదివావు. ఏం చెప్పాలో నీకు అర్థం కావట్లా. ఆనాడు యేసయ్య రొట్టెను తీసుకొని దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఆ రొట్టెను తన శరీరంగా మార్చాడు. నువ్వు చదివింది అర్థం కాకపోతే దేవుని ఆలోచన నీకు అర్థం కావాలంటే మానవుని ఆలోచన అంటే మానవుని ఆలోచన దేవుని ఆలోచనగా నీకు రావాలి అంటే నువ్వు చదివింది దేవుడికి అర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకటి, ఎప్పుడు కూడా మానవుని ఆలోచన ప్రకారం దేవుని వాక్యం చెప్పకూడదు. ఎవరి ఆలోచన ప్రకారం? ఎవరి ఆలోచన అంటే నేను ఒక పుస్తకంలో చదివా, దాన్ని తీసుకొచ్చి చెప్పకూడదు. నేను ఒక చోట విన్నా, దాన్ని తీసుకొచ్చి చెప్పకూడదు. విన్న దానిని చదివిన దాన్ని కూర్చో గుళ్ళో. ఎక్కడ కూర్చోవాలి? దేవుడి ముందు కూర్చో. నేను ఇది విన్నా, నేను ఇది చదివా, నీ సమాధానం ఏంటి? మీరు నమ్మరుగానండి, 10 నుంచి 1 గంట వరకు కూర్చుంటే ఏం చెప్పాలో అర్థం కాల. దేవుణ్ణి అడిగా, మానవుడిగా నేను బోధిస్తే గుళ్ళో నుంచి బయటికి పోగానే ఫాదర్ సూపర్ చెప్పారంటారు, కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడదు. అదే దేవుడు చెప్పమన్న దానిని చెబితే అనేక ఆత్మలు రక్షించబడతాయి. అందుకే మానవుని మాటగా ఎన్నడూ దేవుని వాక్యమును బోధించకూడదు. మానవుని మాటగా ఎప్పుడు దేవుని వాక్యమును వినకూడదు. అందుకే మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. మీరు మాట్లాడు మాటలు మీవి కావు. మీరు మాట్లాడే మాటలు మీవి కావు. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా, నీ దర్శన
నీ దర్శనమే నాకు చాలయ్యా, మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. యేసు ప్రభువారు 12 మంది శిష్యులతో అంటారు, మీరు ఏం మాట్లాడాలో మీరు భయపడవలసిన అవసరము లేదు, నా తండ్రియే ఆయన మాటలు నీ నోట ఉంచుతారు. కాబట్టి నీ భర్తతో పలికినప్పుడు యేసయ్య చెప్పాడు, మీరే నీ కుటుంబానికి వడ్డించండి అన్నప్పుడు, అయ్యా ఫాదర్ గారు అది చెప్పారు, బ్రదర్ గారు ఇది చెప్పారు, ఇది కాదు, దేవుడు నాకు ఇది చెప్పాడు, నేను నీకు అది చెబుతున్నా అనాలా. అందుకే మీరు మాట్లాడే మాటలు మీవి, నా తండ్రియే ఆయన మాటలు నీ నోట ఉంచాడు. హల్లెలూయా. ఏమండి, యేసయ్య స్తుతి ఆరాధన అన్న నోటితో అసభ్యకరమైన మాట మాట్లాడకూడదండి. హల్లెలూయా అన్న మాటతో ఏమండి అవమానకరమైన మాటలు మాట్లాడకూడదండి. తండ్రి దేవా నీకే ఆరాధన అన్నటువంటి పెదవులతో లోకానుసారమైన మాటలు మాట్లాడకూడదండి. అలాంటి లోకానుసారమైన మాటలను నువ్వు మాట్లాడావంటే నీ గుండెల్లో దేవుడు లేడు అని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులున్నా చూడలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. కాబట్టి దేవుడు ఆయన మాట నీ నోట పెట్టినప్పుడు అనునిత్యము ఆయన మాటే నీ నోటి వెంట రావాలే, కానీ అసభ్యకరమైన అవమానకరమైన సరసోక్తులు ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగులు ఏవి మన నోటి వెంట రాకూడదు. హల్లెలూయా. కాబట్టి ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయములో 5వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలయనో తెలియదు. ఏమన్నాడు ఇర్మియా ప్రవక్త? నేను చిన్నవాడిని, నేను బాలుడిని, ఎలా మాట్లాడాలో నాకు భయపడొద్దు. చేపలు పట్టేవాళ్ళు ఒకప్పుడు భయపడ్డారు, ఇప్పుడు భయపడకుండా ధైర్యంగా దేవుని వాక్యం చెప్పారు. నువ్వు భయపడొద్దు. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడిని, నేను ఏమి మాట్లాడవలేనో నాకు. ఆ మాట ఎప్పుడన్నాడు? బాల్యం. ఎందులో? దేవునిలో. దేవునిలో బాల్యములో ఉంటే, అంటే దైవ జ్ఞానము నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే ఏం మాట్లాడాలో నాకేం తెలుసు అంటారు. పల్లెటూరులో నేనేం చెప్తానంటే, కంపల్సరీగా అందరూ బైబిల్ తెచ్చుకోవాలి. నా వీడియోలు చూస్తే వరుసగా చదివిస్తా, 1, 2, 3, 4, 5. కొంతమంది అంటారు, ఫాదర్ గారు చదువుతుంటే భయం వేస్తుంది అంటారు. నేను అన్నాను, అమ్మ రోడ్డెక్కి తిట్టినప్పుడు భయం వేయలేదా అన్నా. భర్తను చీపిరి కట్టుకొని కొట్టినప్పుడు భయం వేయలేదా అంటే అప్పుడు కోపం అండి అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడు ధైర్యంగా చదువు. సాతాను మీద కోపంతో, దేవుని మీద ప్రేమతో నువ్వు భయపడకుండా చదువు అన్నారు. ఇప్పుడు నమ్మరు బిడ్డలారా, అందరూ బైబిల్ చదువుతారు, అందరూ చదువుతారు. పల్లెటూరులో రోజు పనికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ ప్రతి ఒక్కరు వరుసగా చదివిస్తా. ఒకప్పుడు మాకు రాదు అన్నారు, ఈరోజు మేము చదువుతాం అన్నారు. ఎవరిచ్చారా ధైర్యం? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. చదువురాని చేపలు పట్టేవాడికి ధైర్యం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. బాలుడైన ఇర్మియాకి దేవుడు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. బాలుడు నన్ను చెప్పమాక, నాకు రాదు అని చెప్పమాక, నేను పాడలేను, నేను చదవలేను, నేను చెప్పలేను అన్న మాట దయచేసి అనమాక.
దేవుడిని అడిగితే ఆనాడు రొట్టెను తన శరీరంగా మార్చినట్టుగా మానవుని ఆలోచనను తన వాక్యంగా మార్చి నీ నోట ఉంచినప్పుడు నీ నోటి వెంట దేవుని వాక్యము ఎలా వస్తుంది? జీవ జలపు ఊటలో వస్తుంది. యోహాను శుభవార్త 7:35. యోహాను 7:35. యోహాను 7:35. అందుకు యూదులు 38 చదువు నాన్న. 38. నన్ను విశ్వసించు వాని యందు లేఖనములో చెప్పబడినట్లు ఆయన అంతరంగము నుండి ఏమొస్తాయట? జీవజల నదులు ప్రవహిస్తాయట. ఏ నదులు? నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును. 12 మంది అపోస్తుల నోటి నుండి వచ్చినవి జీవజల నదులు. ఇర్మియా నోటి నుండి వచ్చిన మాటలు జీవజల నదులు. ఆనాడు దేవుడు పలికాడు, మీరు ఈ ప్రజలకు బోధించండి అనగా జీవజలము పంచిపెట్టుదురుగాక. ఇక్కడ జీవజలం అంటే ఎవరో తెలుసా? ప్రభు అయినా ఎవరండి? యేసయ్య. కాబట్టి ఇర్మియా ఏమన్నాడు? ఏం మాట్లాడాలో మాకు నేను బాలుడని అన్నాడు. తర్వాత చదవండి, బాగుంటుంది అక్కడ. ఇర్మియా గ్రంథానికి రావాలి. మీరు బైబిల్ తిప్పుతూనే ఉండాలి. నేను నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. మొదటి నుంచి వచ్చారు. 6వ వచనం చదవండి. నేను యావే ప్రభువు నాకెట్లు మాట్లాడవలయనో తెలియదు. నేను బాలుడని అని పలికితిని. కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను. నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరికి అందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పమన్న సంగతులు వారికి చెప్పవలెను. ఒకసారి గట్టి చాపడ కొట్టండి. ఇక్కడ చూద్దాం. యేసయ్య పెట్టమన్న 5 రొట్టెలు 2 చేపలే పంచి పెట్టారు. దేవుడు ఇర్మియాతో అంటాడు, నేను చెప్పమన్న మాటలే మీరు చెప్పాలి. సొంతగా పెట్ట కథలో, హరికథలో, బుర్ర కథలో, సోది, జ్యోతిష్కాలు ఇవన్నీ చెప్పకూడదు. ఎడకొచ్చి మీరే ఈ ప్రజలకు బోధించండి అని యేసయ్య చెప్పాడు. ఆ ప్రజలకు బోధించాలంటే ఒకటి సిద్ధపడాలి, రెండవది ఉన్న వాక్యాన్ని దేవుడికి అర్పించాలి. అప్పుడు దేవుడు మానవుని ఆలోచన దేవుని ఆలోచనగా మారుస్తాడు. అప్పుడు మీరు పలికే మాటలు మీ మాటలు కాదు. ఏ మాటలు? దేవుని మాటలు. అవి జీవజల ఊటలై ఉంటాయట. హల్లెలూయా. ఆ జీవజల ఊటలు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? ఆనాడు సిలువలో ఎలాడిన యేసయ్య ప్రక్కన పొడిచినప్పుడు 2 స్రవించాయి. ఒకటి రక్తము, రెండవది నీరు. రక్తానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? జీవమునిస్తుంది. నీటికి ఉన్న గుణం ఏంటో తెలుసా? శుద్ధి చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 26వ వచనం. ఇక ముగించుకుందాం, టైం కూడా లేదు కాబట్టి. ఎఫెసీయులు 5:26. ఎఫెసీయులు 5:26. ఆమెను దేంతో గడిగారట? దేంతో గడిగారు? వాక్యం అంటే ఏంటి తెలుసా? జీవజలమే. నీటికి ఉన్న గుణం ఏంటి? శుద్ధి చేసే గుణం. సో ఈనాడు నీ నోటి వెంట రావాల్సిన ఏంటి? జీవజలం రావాలి. నీ నోటి నుండి ఎప్పుడైతే జీవజలం వస్తుందో ఆ జీవజలమే నీ భర్తను శుద్ధి చేస్తుంది, నీ భార్యను శుద్ధి చేస్తుంది, నీ బిడ్డలని. అందుకే ఆయన ఏమన్నాడు? ఆమెను వాక్కు చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటులా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు పెట్టమన్నాడు, నీవు జీవజలాన్ని పంచిపెట్టాలా. ఎప్పుడైతే నువ్వు జీవజలాన్ని పంచిపెడుతున్నావో అప్పుడు నీ భర్త శుద్ధి చేయబడతాడు,
నీ భార్య శుద్ధి చేయబడతాడు, నీ బిడ్డలు శుద్ధి చేయబడతాడు. ఎందుకనగా దేవుని వాక్యానికి శుద్ధి చేసే గుణం ఉంది. దేవుని వాక్యము జీవ జలమై ఉన్నది. నమ్మిన వాడు గట్టికి చెప్పలకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. మీరే వీరికి ఏమన్నారు యేసయ్యా? గట్టి చెప్పండి. అది మీరే వీరికి వడ్డించండి. అసలు ఆ వాక్యములో ఉన్న లోతైన అర్థం ఇది. నేను ఇప్పటి వరకు పోషించిన ఆత్మలకి ఈనాటి నుండి మీరే వడ్డించండి. అయితే రక్తము వల్ల కలుగు ప్రయోజనం ఏంటి? ఆ ప్రక్క నుండి ఏమొచ్చాయి? ఒకటి నీరును జీవజలముతో పోల్చాం. రెండవది రక్తము. ఈ ఒక్కటి చెప్పుకొని మనం ముగిద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 53 చదువుకుందాం. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని రెండవది మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగుట వలన ఏమొస్తది? గట్టి చెప్పండి. జీవము. పాడతాం. ఏం పాట? జీవమునిచ్చిన ఆగండి. ఉందా ఆ జీవము ఏడా? ఇంకో పాట పాడతాం. జీవనదిని నారు పారినియా? జీవజలం వచ్చినయా? ఇంటికెడితే మాట్లాడే అన్ని అసభ్యమే. ఈడకొచ్చి స్తోత్రం యేసయ్యా అంటారు. ఇది సత్యం. మీకు నచ్చినా నచ్చకపోయినా సత్యం. అదే దేవుని వాక్యం. ఆ సత్యమే నిత్యం. ఆ నిత్యమే పరలోకానికి మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు జీవము పొందుతాడట. అంటే నీ నోటి వెంట జీవ జల ఊట వచ్చినప్పుడు ఒకటి శుద్ధి చేయబడుతున్నారు. రెండవది నీ ఇంటిలో ఉన్నవారు ఏం పొందుకుంటున్నారు? జీవము పొందుకుంటున్నారు. 54 చదువుతలే. 54. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు ఏ జీవము? జీవము, నిత్య జీవానికి నిత్య జీవానికి తేడా ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారిన దగ్గర చెబుతూనే ఉంటా. బ్రతికినప్పుడు చనిపోయినప్పుడు కూడా జీవానికి నిత్య జీవానికి తేడా. జీవము అనగా మనం బ్రతికుండగా మనలో ఆత్మ జీవం కలిగి ఉండటం. నిత్య జీవం అంటే పరలోకానికి వెళ్ళిపోవటమే. అర్థమైందా? జీవానికి నిత్య జీవానికి తేడా అదే. వేరే వాళ్ళు ఏమంటారంటే మేము రక్షణ పొందామంటారు. రక్షణ పొందామన్నా జీవం పొందామన్నా బ్రతికించబడ్డామన్నా ఒకటే. నిత్య జీవం అంటే భౌతికంగా చనిపోయిన తర్వాత లాజరు ఆత్మను అబ్రహాము ఒడిలోనికి చేర్చినట్టుగా, పరిశుద్ధులు పరలోకంలోకి వెళ్ళినట్టుగా, 24 పెద్దల పరలోకంలో ఉన్నట్టుగా, 1,44,000 మంది పరిశుద్ధులు పరలోకంలో ఉన్నట్టుగా, దేవదూతలు పరలోకంలో ఉన్నట్టుగా, ఆ గొర్రెపిల్ల పరలోకంలో ఉన్నట్టుగా మనం కూడా ఆ పరలోకంలో ఉంటే అదే మనకి నిత్య జీవము. ఇప్పటి వరకు అర్థమైన వాళ్ళు చప్పడ కొట్టండి. రైట్. 3 మాటల్లో ముగిస్తా. యేసయ్య 3 రోజుల పాటు వాక్యం చెప్పి అందరిని బతికిచ్చాడు. అర్థమైన మాటలు చెబుతున్నా. ఆ తర్వాత శిష్యులకు బాధ్యత అప్పగిచ్చాడు. ఈనాటి నుండే మీరే వీళ్ళకి ఆత్మలకు భోజనము పెట్టండి అంటే, ఫాదర్ గారు అది మీ పని కదా అంటే, మా పని కాదు, మీ పని కూడా. అందుకే బైబిల్లో కూడా చెప్పా, మీ భర్తకి మీ పిల్లలకి వాళ్ళందరికీ ఇంట్లో ఉన్న బయటనే చెప్పండి. ఒకటి చెప్పాలి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలా. ఎవరు చెప్పేవాళ్ళు సిద్ధపాటు కలిగి ఉండాలా, వినేవాళ్ళు కూడా. అందుకే యేసయ్య పంక్తులుగా కూర్చోమన్నారు. వడ్డించబోయే ముందేం చేయాలా? నీకున్న జ్ఞానాన్ని దేవునికి అర్పించి ప్రార్థన చెయ్యాలి. అర్పించి ప్రార్థన చేయటం వల్ల ఏం జరుగుతుంది? 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడ్డట్టుగా దైవ జ్ఞానం అధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు.
మొదటిది. తర్వాత అలా ప్రార్థన చేయటం వల్ల ఏమవుతుంది? రొట్టె శరీరముగా మార్చబడినట్టుగా, రసము రక్తముగా మార్చబడినట్టుగా నీలో ఉన్న మానవ జ్ఞానం దైవ జ్ఞానముగా మార్చబడుతుంది. ఈ దైవ జ్ఞానం ఏమై ఉన్నది? నీ హృదయం నుండి ప్రవహించే జీవజలమై ఉన్నది. ఈ జీవజలం త్రాగుట వల్ల ఒకటి శుద్ధి చేయబడుతున్నారు, రెండవది జీవము పొందుకుంటున్నారు. ఆ జీవం పొందుకున్న వారే నిత్య జీవానికి అర్హులవుతారు. అందుకే ఇంత చరిత్ర ఉంది కాబట్టి మీరే నీ భర్తకు పెట్టండి, మీరే మీ భార్యకు పెట్టండి, మీరే మీ బిడ్డలకి పెట్టండి. అందుకే చివరిగా ఆ వాక్యం చదవండి. మీరే వీరికి వడ్డించుడు, ఏడాని అడగ్గాకండి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పాను. రైట్. మీరే చాలా మీరే వీరికి కావాల్సిన భోజన సదుపాయాలు చేయండి. కాబట్టి బిడ్డలారా, మన కుటుంబాలను మనం రక్షించుకున్నాం. విన్న వాక్యాన్ని కుటుంబంలో బోధిద్దాం, వారికి జీవాన్ని పంచుదా. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున